వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మహేష్ గౌడ్. 2 వారాల క్రితమే ఏఐసీసీ కసరత్తు పూర్తయింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. విజయవాడలో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల నుంచి ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు సీఎం. బుడమేరు గండ్ల పూడ్చే పనులతో పాటు కొల్లేరు గ్రామాల పరిస్థితిని కూడా పరిశీలించారు ఆయన. ఏపీలో వరద బాధితులకి నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతోంది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో వాహనాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ ప్రారంభించారు. వరద బాధితుల ఇళ్ల దగ్గరే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ పంచుతున్నారు. బుడమేరు వరద ప్రవాహంతో బోటు చిక్కుకుంది. బోటులో టీడీపీ నేతలు, పరుగులు అధికారులు ఉన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వంతెన రైలింగ్ లో బోటు అడుగు భాగం ఇరుక్కుంది. దీంతో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బోటుని ఒడ్డుకు తెచ్చారు. వరద నష్టంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చారు బండి సంజయ్. వరదలు, పంట నష్టంపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పంట నష్టాన్ని కేటగిరీల ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. ఖమ్మంలో ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న రోడ్లు, గండిపడిన కాలువలు, పంటలను పరిశీలించారు. పాలేరు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలేంటో తనకు తెలుసన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వరి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 100% పంట డ్యామేజ్ జరిగిందని ఏరియల్ సర్వేలో చూశామని తెలిపారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాజకీయాలకు అతీతంగా తాను ఇక్కడికి వచ్చానని, ప్రజలందరికీ సాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే రైతులెవరూ అధైర్యపడొద్దని, ఆదుకుంటామని భరోసానిచ్చారు శివరాజ్ సింగ్ చౌహాన్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖమ్మంలోని మున్నేరు వరద బాధితులకి అండగా ఉంటుందన్నారు బీఆర్ఎస్ నేతలు. వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మాజీ మంత్రి హరీష్ రావు పంపించిన నిత్యావసర సరుకులను, కిట్స్ ని పంపిణీ చేస్తున్నారు. ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలం పస్రా, గుండ్లవాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముంపు ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు డిప్యూటీ సీఎం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు వరద మరమ్మతుల్ని పరిశీలించారు ఎంపీ పురంధేశ్వరి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రులు నిమ్మ రామారాయుడుతో కలిసి పరిస్థితుల్ని పరిశీలించారు. గండి పూడ్చివేత పనులపై ఆరా తీశారు. పనుల ప్రక్రియను వివరించారు మంత్రి తుమ్మల. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ముంపు మండలాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి. వరద ముంపు గ్రామాలను సందర్శిస్తూ సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వాగులు దాటేందుకు బోట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హుకుంపేటలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాన పడటంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై మోకాల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరుకు పడిన 3వ గండి విజయవాడను ముంచేస్తోంది. దాదాపు 5-6 క్యూసెక్ల నీరు సింగూరునకి ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి సగం విజయవాడను ముంచేస్తోంది బుడమేరు వరద. దీంతో 3వ గండిని ఇవాళ ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించింది. బుడమేరుపై భారీ యంత్రాలతో పూడ్చివేత పనులు జరుగుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొల్లేరు పరివాహక ప్రాంతాలైన ఆకివీడు, చినకాపవరం, దుంపగడప, సిద్ధాపురం, చినిమిల్లిపాడు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరినట్టు తెలుస్తోంది. అయితే 140 మందిని పునరావాస కేంద్రాలకి తరలించారు. ఉప్పుటేరు గేట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నదీ పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఇంకా కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు వరదలకు గురైన 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయాన్ని ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్ల రూపాయలను ప్రకటించింది కేంద్రం. తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారు. చండీయాగంతో పాటుగా నవగ్రహ పూజలు కూడా నిర్వహిస్తున్నారు కేసీఆర్ దంపతులు. యాగంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా చండీయాగానికి హాజరయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తెలంగాణను బంగారు రాష్ట్రంగా చేయాలని సీఎం కంకణం కట్టుకున్నారని చెప్పారు. అయితే అభివృద్ధికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు. రాజమండ్రి బొమ్మూరు వద్ద మాజీ ఎంపీ హర్షకుమార్ ని అడ్డుకున్నారు పోలీసులు. ద్వారకపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద గత వారం రోజులుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో 2 వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో ద్వారకపూడిలో 144 సెక్షన్ ని అమలు చేశారు పోలీసులు. తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి, బీర్లా ఐలయ్య. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామంలో పర్యటించిన గవర్నర్ పంటలకు పిచికారీ చేసే డ్రోన్లను ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ అనే చిత్రంలో అన్ని బంద్ అంట అనే పాటని సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి సీతక్క. అద్దంకి దయాకర్ కి సాల్వా కప్పి అభినందించారు ఆమె. ఇండియా ఫైల్స్ చిత్రం సక్సెస్ అవటం ఖాయమన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. గిరిజన స్కూల్స్, గురుకుల హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని అన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామన్నారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల టీచర్లు, వార్డన్లు జాగ్రత్త వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు మంత్రి సీతక్క. త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 2,000 కోట్లతో 33 ఎకరాల్లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ ని నిర్మిస్తామని తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో హాస్టల్ భవనాలకి శంకుస్థాపన చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుంటూ గత ప్రభుత్వం చేయలేనివి తాము చేసి చూపిస్తామన్నారు దామోదర. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వరదలను రాజకీయం చేయడం తగదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టీడీపీ ప్రభుత్వం తొలిసారి డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి వరద బాధితుల్ని ఆదుకుంటుందని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు డోన్ నియోజకవర్గంలో మొదలై ఇప్పుడు మధ్యలో నిలిచిపోయిన అభివృద్ధి పనులని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తవ్వాల్సిన అభివృద్ధి పనులు ప్రభుత్వం మారటంతో పడకేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తయితే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆకాంక్షించారు ఆయన.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బడా మిస్టరీని ఛేదించారు పోలీసులు. తెనాలికి చెందిన నాగూర్ బి అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేపట్ట పోలీసులు 3 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బంగారం కోసం నాగూర్ బిని సినేడిచ్చి చంపిన కిలాడి లేడీలను విచారిస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటకొచ్చాయి. అయితే అప్పులు, డబ్బులు, బంగారు ఆభరణాల కోసం మరో 3ని సైతం ఇదే తరహాలో మద్యం సైనైట్ కలిపి ఇచ్చి చంపినట్టు పోలీసులకు వెల్లడించారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టులో 22,42,000 మంది భక్తులకు దర్శించుకున్నారని టీటీడీ ఈవో చెప్పారు. టోకెన్లు లేని భక్తులకు ఆధార్ లింక్ చేసి లడ్డూలు అందజేశామని, దీంతో సాధారణ భక్తులకు మేలు జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆలయ ఈవో.